మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటారు. తెలుగుదేశం డాక్టర్ రావు గారు మాట్లాడారండి. చాలా చూసాను. ఇప్పుడే పసుపు బిళ్ళ అన్నారు రామ్ కుమార్ గారు. కాదు వాసుదేవ్ గారు మా మీద కూడా ఇందాక ఏదో అన్నారు కదండి, ఏదో ఇది ఏమన్నారు, ఏదో ట్రాప్ లో పడిపోయినా సెల్ఫ్ గోల్ అన్నారు. ఊరికే ఆవిడ మాట్లాడతారు కానీ అవి బేస్లెస్ మాటలు. చెప్పనివ్వండి వారిని, చెప్పనివ్వండి. డాక్టర్ రావు గారు మాట్లాడతారు. ఓకే రావు గారు. వాసుదేవన్ గారు, మేము అధికార పక్షంలో ఉన్నాం. ఆ వర్షన్ అక్కడ పెట్టిన తర్వాత ప్రజలు చీకొట్టిన పార్టీలు తర్వాత ఇలాంటి అవాస్తవాలు చెప్తూనే ఉంటారు. వాళ్ళ తర్వాత తీసుకోండి. ఎందుకంటే మేము చెప్పేవాళ్ళు పాలక పక్షం అన్నప్పుడు ఫస్ట్ మేము చెప్పాలా వాళ్ళు. ఎందుకంటే అనవసరంగా డిబేట్ టైం వేస్టింగ్ డిబేట్ టైం. దట్ ఈస్ నాట్. మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తారు. మేము ఎప్పుడు చేయలేమండి. ఎప్పుడైనా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాం. మేము అవాస్తవాలు మాట్లాడాం, మేము వాస్తవాలు మాట్లాడతాం. మాట్లాడారండి బాబా హత్య వాస్తవం కదా, ఇప్పుడు వస్తుంది కదా. బాబా హత్య వాస్తవం కదా, వాస్తవం కదా. ఇప్పుడు కాదర పట్టుకొని కట్టకట్ట వేస్తాం కదా. ఎందుకు భయపడుతున్నారు? ఒకటి ప్రోటోకాల్ ఏంటి? పాలకపక్షం ఎప్పుడు చివరిలో ఒక్క నిమిషం అండి, మీరు ఆగండి. పాలకపక్షం ఎప్పుడు చివరిలోనే మారుతుంది. అసెంబ్లీ చూడండి, పార్లమెంట్ చూడండి, వాసుదేవన్ గారు సభానాయకుడు చివరిలో మాట్లాడు. మీరు ఇప్పుడు సభానాయకుడు, మీరు ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వాస్తవాలు తెలుసుకున్నారు. వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు 5 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి, ఇప్పుడు వచ్చి ఏదో జియో ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఏం మాట్లాడతారని తెలియకుండా ప్రజలు చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తుంటారు. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏందనుకుంటారు? డిబేట్ పరువు తీయడానిక? మాకు తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో మాకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ అది. ఫస్ట్ వాళ్ళు చూసుకోండి ఫస్ట్. అయినప్పుడు కూడా ఉందాగా మా శాసనసభ పక్షాన మంత్రి గారు బయ్యాల కేశవులు గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేయకండి, భయపడకండి, మిమ్మల్ని ఎవరు కొట్టారండి, ఎవరు తిట్టారండి, రండి అసెంబ్లీకి రండి. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని చెప్పేసి ఈ 2 చక్రాల మీద నడవాలి ప్రజాస్వామ్యం. అది ప్రతిపక్షం, పాలక పక్షం ప్రతిపక్షం కూడా సమన్వయంగా ముందుకెళ్ళాలి. మీ యొక్క సలహాలు సూచనలు మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ప్రజాస్వామ్యం బద్దంగా మేము ఈ యొక్క శాసన మండలి నడిపించాలనుకున్నాము, దానికి స్వాగతించాము. మీకు వచ్చే ముఖం లేక మీరు ముఖం చాటేస్తుంటే ఎవరు అనుకుంటారండి? అవాస్తవాలు మా ప్రజలకు చెప్తుంటారు, అవాస్తవాలు చెప్తుంటారు. మేము ఎక్కడో మా బయట రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తాము, ఈ మా ప్రైవేట్ స్కూల్ చదవడానికి ఇవ్వమని చెప్పేసి. ఫస్ట్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీరు ఒక నిమిషం వాళ్ళు గత 5 సంవత్సరాలు మొత్తం ఏ ఒక్క మంత్రి గానా వాళ్ళ యొక్క శాఖల సమీక్ష చేసింది ఒక దాఖలా చూసామా? ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా? ఎవరికైనా చేతనైందా? ఏ శాఖను సమీక్ష చేయాలా? సజ్జల జొన్నల రాగుల అతను ఇంకోటి ఇలా చూడండి. 5 రోజులలో అధికారులను గడగడాలనిచ్చి మొత్తం శాఖలన్నీ మొత్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్పారు, ప్రతి శాఖలో కూడా మీరు అవగాహన కలిగించుకొని శ్వేతపత్రం విడుదల చేయాలా. గత ప్రభుత్వం ఏ విధంగా డిసాస్టర్ చేసిందో, ఏ విధంగా వినాశంగా కరగట్టిందో అది మొత్తం ప్రజలకు చూపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా 5 రోజుల్లో కూడా పోలవరం సందర్శించారు. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని ఏ విధంగా మొత్తం జంగల్ తయారు చేసి పెట్టారు, ఒక అడవిలాగా తయారు చేసి పెట్టారు. 70% నిర్మాణమైనటువంటి భవనాలు కూడా పాడుపడ్డానికి వదిలిపెట్టారు. ఇది మీ పాపం కాదా? మీ పాపం మండింది. అందుకే ప్రజలు తన్ని అక్కడ 11 సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని. ఇప్పుడేమో ఈ మహిళ ఇంకా కూడా బుద్ధి రాకుండా అవాస్తవాలు మాట్లాడుతుంటారు. బుద్ధి ఉండవు అసలు. ఈరోజు ఈమె భాష గురించి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ భాష మాట్లాడతారండి? చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు ఒక్కరిని కూడా ఒరైన దాఖలాలు చూపించండి. మీలాగా కళ్ళు దాగిన కోతిలాగా, ఆ కోడాలి నాన్నలాగా, ఆ వంశీలాగా మాట్లాడతారు అనుకుంటారా? ప్రజలు ఉమ్మేషలాగా మాట్లాడితే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నోరు కూడా ఇంతవరకు అర్థమైందా? సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు మీ మంత్రులు, మీ నాయకులు. కోడాలి నాని మాట్లాడతాడు. మనిషి పుట్టుక పుట్టినోడు కోడాలి నాని భాష మాట్లాడతాడా? మనిషిలాగా మాట్లాడతాడా? ఒక మాతృమూర్తిని శాసనసభలో లేనటువంటి సంబంధం లేనటువంటి మహిళ గురించి కూడా అవమానకరంగా మాట్లాడే దుర్మార్గులు మీరు. ఇప్పుడు మీరు భాష గురించి మాట్లాడతారా? బుద్ధి ఉన్నారు అసలు? మీరు ఒక పార్టీ, మీరు ఒక నాయకులు, మీరు ఒక అధికార ప్రతినిధి.
ఏ రకంగా ప్రజల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు తిరిగి చూడండి, ప్రజలకు తిరగండి. ప్రజలు ఈరోజు చెప్పుతాడు గట్టిగా రెడీ ఉన్నారు ఈరోజు మిమ్మల్ని. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నాశనానికి. ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ కాదు, మీకు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం కదా. వాస్తవాలు మాట్లాడండి. అనవసరంగా ఇష్టమని మాట్లాడితే ఎవరు ఉన్నది ఇక్కడ? అనవసరంగా ఇష్టమని మాట్లాడద్దు. నీకు తెలిసిన కూడా వాట్సాప్ పంపిస్తే వచ్చి ఇక్కడ సోది పెట్టదు. భాష గురించి మీరా మాట్లాడేది? సిగ్గుతప్పిన భాష మాట్లాడేది మీరు. తెలంగాణ రాజకీయాలు దేశ రాజకీయాలు తెలుసుకుంటామమ్మా. ఏ రాజకీయాలు తెలుసు? నువ్వు చెప్పని అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడి నిజం మాట్లాడాలని తెలుసుకో. ఎప్పుడు డిబేట్కి వచ్చిన అబద్ధాలు మాట్లాడదామే. ప్రభుత్వ ఉద్యోగుల్ని అయ్యన్న పాత్రుడు ఏ రకంగా తిడుతున్నాడు, నిన్న జరిగినటువంటి ప్రభాకర్ రెడ్డి ఏ రకంగా బూతులు తిట్టాడని. లంచముండు ప్రభుత్వ అధికారులని, వైసీపీకి మోకరిన అధికారులని, వైసీపీ మోకరిన అధికారులని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన అధికారుల గురించి మాట్లాడారు. నిబద్ధతగా పనిచేసే అధికారులు ఎవరు టచ్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మోకరిన అధికారుల మీద మాట్లాడారు. అన్నారు ఈ పసుపు బిల్ల పట్టుకొని వెళ్తే అధికారులు పనిచేస్తుంటే అధికారులకు ఈ యొక్క పసుపు దళ మీ యొక్క పసుపు బిల్ల పట్టుకుని ఎందుకని చెప్పాలి. ఎందుకన్నారంటే ఈ యొక్క వైసీపీకి మోకరినటువంటి అధికారుల గుండెల